హలో అందరూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇదైతే నేను సంక్రాంతికి తీసిన వీడియో అనమాట. ఇప్పుడుది కాదండి. 1 ఇయర్ బ్యాక్ అనమాట. సో, కొన్ని రీజన్స్ వల్ల నాది వీడియోస్ అనేది కొంచెం ప్రాబ్లమ్ వచ్చి మొబైల్ వల్ల నేను అప్‌లోడ్ చేయలేకపోయాననమాట. సో, ఆ మొబైల్ ఇప్పుడు మళ్ళీ కొంచెం సెట్ అయింది. సో, వీడియోస్ అన్నీ దొరికిందనమాట. అందుకే ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ ఈ వీడియోస్ షేర్ చేయాలనిపించింది. ఎలాగో నాకు ఈ సంక్రాంతి అయిన ఒక 3, 4 డేస్‌కే దొరికింది కాబట్టి మళ్ళీ దీన్ని అప్‌లోడ్ చేయాలనిపించి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. అందరూ మీరు సంక్రాంతి ఎలా చేసుకున్నారు? చేసుకున్నారా? ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ పుట్టింటికి వెళ్ళుంటారు. సంక్రాంతి అంటేనే పుట్టిల్లు గుర్తొస్తది కదా! అమ్మాయిలకి గాని, ఎవరికే గాని. సో, తర్వాతైతే మేము ఇది స్టాచ్యూ చూపిస్తున్నామంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము విజయవాడ దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. సో, మేము వెళ్ళేదైతే వైజాగ్ అనమాట. సో, మా పిన్ని ఇలా వైజాగ్‌కి పిలిచారు. యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ పిన్ని వాళ్ళు పండగలకి మళ్ళీ ఏదైనా ఇలా ఫంక్షన్స్‌కి దేనికైనా సరే పిలిచినప్పుడు అంతా వెళ్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే మాకు వైజాగ్ సైడ్ వెళ్ళాలంటే మా పిన్నినే. ఇంకా అలాగే మా పిల్లి ఇంటికలే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడే చూపిస్తున్నాను కదా! ఆల్మోస్ట్ చానా హడావిడిగా అందరూ ఊర్లకి వెళ్తున్నారు. అట్లాగే పండగ ప్రిపరేషన్స్‌కి అంతా రెడీ చేస్తున్నారు. గంగిరెద్దులు వెళ్తుంది. సో, చాలా అనిపిస్తదనమాట నాకిలాగా. అలాగే మాకు ఇలా పల్లెటూరులో ఇలా సంక్రాంతి జరుపుకోవడం అంటే చాలా ఇష్టము. సో, అట్లాగయ్యి ఇంకా మేము రీచ్ అయ్యేసరికి నైట్ 1:30, 2:30 అయిందనమాట. ఇంకా రీచ్ అయ్యేసరికి ఇంకా పడుకునేసాము. ఇంకా పడుకొని మేము మార్నింగ్ లేచేసరికి ఇలా భోగిమంట అయితే ఏసారనమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా లెగ్స్ వచ్చినమ్మటే ఇలాగ భోగి దగ్గర ఇలాగ నించున్నారు. ఎందుకంటే ఫుల్ చలిగా ఉంది. ఇంకా మా తమ్ముడు కూతుర్లు వీళ్ళంతా అయితే అప్పుడే భోగి స్నానాలు గాని అయిపోయింది వాళ్ళకి. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం మేమైతే. ఇంకా ఒక్కొక్కరికి స్నానాలు అయిపోతే ఇంకా భోగిలో పిడకలేసేయాలి కదా! సో, దానికోసం వెయిటింగ్. ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఇప్పుడే లేసి ఇంక పరిగెట్టొచ్చాడు. మా అమ్మ అయితే ఇంక అన్నీ మా అమ్మ, మా పిన్ని వాళ్ళంతా అన్నీ రెడీ చేస్తున్నారు. అట్లాగే ఇంకా మా అక్క అట్లాగే మా అన్నయ్య భార్య అనమాట. మా వదిన. ఇంకా వీళ్ళైతే ఇద్దరు కలిసి నా కొడుక్కి ఇలాగా నలుగు పెడుతున్నారనమాట. వాడైతే చూడండి భోగి స్నానం చేపిస్తుంటే ఎట్లా ఇది చేస్తున్నాడో. చల్లగుంది కదా! దాంట్లో అది చల్లగుంటుంది కదా! అంటిచ్చేది. సో, వాడు అలా అల్లాడుతున్నాడు. సో, ఇప్పుడు వీళ్ళైతే స్నానం చేసి ఈ పిడకలైతే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కట్టి పెట్టేసాము. సో, ఇవంతా ఇంకా భోగిలో ఎయ్యాలనమాట. సో, నైట్ అంతా ముగ్గులు ఎంత చక్కగా ఏసారో చూడండి. చాలా అనిపిచ్చింది. ఏమంటే ఇది మేము ఎయలేదు. నేను మా అక్క మేమంతా నైట్ 2:30కి అట్లా వచ్చాం కాబట్టి మా వదిన, మా అక్కనే ముగ్గులేశారు. ఇంకా క్లైమేట్ ఎంత బాగుంది చూడండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట ఈ ప్లేస్ అయితే. ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు గాన. ఇంకా సరేనండి. ఇప్పటితో అయితే భోగి స్నానాలు అయిపోయినాక ఇవి అయితే పిడకలేసేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.